ఈరోజు మార్కెట్లో దొరికే హెల్త్ డ్రింక్లకు బదులుగా ఇంట్లోనే ఒక హెల్తీ అండ్ టేస్టీ హోమ్మేడ్ బోర్న్విటా మిక్స్ తయారు చేద్దాం. ముందుగా పూన్ మఖానాలను వేయించుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా నొక్కి చూస్తే క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్స్టెంట్ ఓట్స్ వేస్తున్నాను. ఇది మనకు 2 నిమిషాల వరకు వేగితే సరిపోతుంది. ఇది వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు వేసి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. మనకు గింజ లోపలి వరకు వేగాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఫూల్ మఖానా ఓట్స్ వేయాలి. దీంట్లోకి 2 యాలకులు వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి అయితే నాకు చాలా మెత్తగా వచ్చింది. ఈ పొడిని ఒక జల్లెడలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటాం. దీన్ని పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేయాలి, లేకపోతే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పేస్ట్ తయారవుతుంది. ఇక్కడైతే నేను ఆపుకుంటా గ్రైండ్ చేశాను. అయినా కొద్దిగా బరకగా ఉంది కాబట్టి దీన్ని అంతటిని జల్లెట్లో వేసి జల్లించుకుందాం. ఈ పొడిని తప్పకుండా జల్లించుకోవాలి. ఇలా చేస్తే పొడి మెత్తగా మారి పాలలో ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. స్పూన్తో నొక్కితే మెత్తటి పొడి అనేది కిందికి వస్తుంది. నాకైతే జల్లించిన తర్వాత కూడా ఇంకొద్దిగా పొడి మిగిలింది. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటాం. ఈ పొడిని మళ్ళీ జల్లెట్లోకి వేసుకొని మళ్ళీ జల్లించుకుందాం. జల్లించగా వచ్చిన పొడిలో నెయ్యి కలిపి లడ్డూలా లేదా చపాతీ పిండిలో కలిపి చపాతీలు చేయొచ్చు. నాకైతే ఇక్కడ పొడి చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఈ పొడిలో మన ఫ్లేవర్కి తగ్గట్టుగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, మిల్క్ పౌడర్, బెల్లం పొడి వేసి అంతా బాగా కలపాలి. లేదా ఒకసారి మిక్సర్ జార్లో వేసి ఒక పల్స్ ఇస్తే చాలు, అన్ని పదార్థాలు బాగా కలిసిపోతాయి. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచితే 1 నెల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. తాగాలనుకున్నప్పుడు ఒక కప్పులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఈ పొడిని తీసుకొని కొద్దిగా గోరువెచ్చని పాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మిగిలిన పాలను పోసి బాగా మిక్స్ చేస్తే టేస్టీ హోమ్మేడ్ బోర్న్విటా డ్రింక్ రెడీ అవుతుంది. ఇలా ఇంట్లోనే హెల్తీగా హోమ్మేడ్ బోర్న్విటా తయారు చేసి ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.